పెళ్ళయ్యాక పీరియడ్స్ మారిపోయాయి, డేట్స్ ముందుకు వస్తున్నాయి, సమ్టైమ్స్ లేట్ అవుతున్నాయి. ఇది సాధారణమా లేక ఏదైనా సమస్య? ఇలాంటి డౌట్స్ చాలా కామన్. ముఖ్యంగా పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజుల్లో ఇది మరీను. సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ వల్ల డైరెక్ట్గా పీరియడ్స్ చేంజ్ అవ్వవు, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చేంజ్ అవ్వచ్చు. హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలామంది అనుకుంటారు మ్యారేజ్ అయ్యాక తమ బాడీలో ఏదో సడన్ చేంజ్ జరుగుతుందని. కానీ సైంటిఫికల్లీ చూస్తే మెన్స్ట్రల్ సైకిల్ అనేది మెయిన్లీ హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ హార్మోన్స్ ప్రభావితం చేసే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ స్లీప్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, వెయిట్ రొటీన్. మరి మ్యారేజ్ తర్వాత ఏం మారుతుంది? మన డైలీ రొటీన్ చేంజెస్ అవుతుంది. నిద్రపోయే వేళలు మారుతాయి, కొత్త వాతావరణం, కొత్త బాధ్యతలు, కొత్త ఎమోషన్స్, ఇలా అన్నీ కలిసి బాడీపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ చేంజెస్ వల్ల హార్మోన్స్ కొంచెం మార్పులు చేర్పులకు గురి అవ్వచ్చు. దాంతో పీరియడ్స్ టైమింగ్లో కూడా మార్పులు వస్తాయి. కొంతమందిలో మ్యారేజ్ తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది, అప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు. కానీ ఇంకొంతమందిలో కొత్త అడ్జస్ట్మెంట్స్ వల్ల స్ట్రెస్ పెరిగి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. ఇంకో కామన్ డౌట్ ఏంటంటే ఇంటర్ కోర్స్ వల్ల పీరియడ్స్ చేంజ్ అవుతాయా? దీనికి ఆన్సర్ డైరెక్ట్గా కాదు, కానీ ఇంటర్ కోర్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా, హార్మోనల్ చేంజెస్ వచ్చినా ఇండైరెక్ట్గా సైకిల్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వెయిట్ చేంజెస్. మ్యారేజ్ తర్వాత చాలా మందిలో వెయిట్ గెయిన్ లేదా వెయిట్ లాస్ జరుగుతుంది. ఇది కూడా పీరియడ్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపుతుంది. సడన్ వెయిట్ చేంజెస్ ఉంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవడం చాలా కామన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మరి ఎప్పుడు వరీ అవ్వాలి? అంటే ఒకవేళ మనకు పీరియడ్స్ 2 to 3 monthsకి ఒకసారి మాత్రమే వస్తుంది, లేదు చాలా హెవీ బ్లీడింగ్, లేదు చాలా తక్కువగా బ్లీడింగ్ అవుతుంది, లేదు సివియర్ పెయిన్ అండ్ సడన్గా పెయిన్ వస్తుంది అన్నప్పుడు, లేదు మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ డౌట్ ఉంటే, అప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లేకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ముఖ్యంగా ఒక మిస్టేక్ అవాయిడ్ చేయాలి. ఏదైనా చిన్న తేడా వస్తే దాన్ని భూతద్దంలో చూసి పెద్దగా ఊహించుకోవద్దు. మన బాడీకి కొత్త రొటీన్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మ్యారేజ్ అనేది పీరియడ్స్ని డైరెక్ట్గా చేంజ్ చేయదు. కానీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, రొటీన్ చేంజెస్ వల్ల సైకిల్ స్లైట్లీ మారవచ్చు. మన బాడీ ఇచ్చే సంకేతాలపై ఒక కన్నేసి ఉంచితే అనవసర భయాందోళనలకు చెక్ పెట్టచ్చు.